హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటర్ జిల్లా. ఇది బిఫోర్ వీడియో చూడండి. ఎటువంటి బ్రష్ వాడకుండా ఎంత హార్డ్ మార్క్స్ అయినా సరే, సిమెంట్ మార్కులు అయినా సరే ఈజీగా పోగొట్టి చిట్కా ఉందండి. ఆఫ్టర్ వీడియో చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మీ టైల్స్ ఎక్కడైనా సరే, సిమెంట్ మార్కులు అయినా సరే. ఇది బిఫోర్ వీడియో. మీ నార్మల్ టాయిలెట్లో చూడండి, లేదంటే మీరు వెస్టర్న్ టాయిలెట్ ఏదైనా సరే, ఇటువంటి ఉప్పు గారులు హార్డ్ మార్క్ డస్ట్ ఏదైనా సరే ఈజీ క్లీన్ చేసే చిట్కా ఉందండి. 10 నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు. చూసారా? ఆఫ్టర్ వీడియో చూడండి ఎంత ఈజీ క్లీన్ అయిందో. మనం బ్రష్ ఏ విధంగా వాడలేదు, జస్ట్ ఒక లిక్విడ్ ఉంది, వేస్తేనే క్లీన్ అయిపోద్ది. ఫ్రెండ్స్ చూడండి, మీ ఇంటి బాత్రూంలో అయినా సరే, ఎక్కడైనా సరే టైల్స్ మీద ఈ విధంగా ఉప్పు గారలు, మనకు ఆయిల్ మార్కులు, లేదంటే సిమెంట్ సరే ఏదైనా సరే ఈ విధంగా హార్డ్ మార్క్స్ నుండి ఈజీగా క్లీన్ అవ్వదండి. మీరు ఎంతైనా క్లీన్ చేసుకోండి, బ్రష్తో క్లీన్ చేసినా కూడా క్లీన్ అవ్వదు. మనకు ఈ విధంగా మనకు ఏదైనా దేంతో క్లీన్ చేసినా క్లీన్ అవ్వదు. ఇటువంటి హార్డ్ మార్క్స్ ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 50 రూపాయల ఖర్చుతో ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు వాడండి, డెఫినెట్గా ఈజీ క్లీన్ అయిపోద్ది. ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు 5-10 నిమిషాలు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, మీరు మీ వెస్టర్న్ టాయిలెట్ అయినా సరే, మీ నార్మల్ టాయిలెట్ అయినా సరే, ఈ విధంగా మనకు వాటర్ కరగడం వల్ల, సిమెంట్ వల్ల, దేని వల్ల అయినా సరే ఈ విధంగా గార కట్టేస్తుంది. ఇదంతా క్లీన్ చేసినా పోదండి, అంత హార్డ్గా ఉంటుంది. ఇది మీరు బ్రష్తో ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే, ఏ లిక్విడ్ వాడినా సరే పోదు, చాలా హార్డ్గా ఉంటుంది. ఇటువంటి దాన్ని మనం ఈజీ క్లీన్ చేసే చిట్కా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. జస్ట్ ఒక 50 రూపాయలతో ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి క్లీన్ చేయండి, ఆ తర్వాత మీకు ఈ సమస్య ఉండదు, ఈజీ క్లీన్ అయిపోద్ది. ఒక 50 రూపాయల ఖర్చుతో చూడండి, మనం టాయిలెట్ అయినా సరే, వెస్టర్న్ టాయిలెట్, నార్మల్ టాయిలెట్ ఏదైనా సరే, లేదా మీ టైల్స్ మీద, బాత్రూమ్ మీద ఎక్కడైనా సరే ఈ విధంగా హార్డ్ మార్క్ డస్ట్ ఉంటే ఈజీ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఈ క్లీన్ చేసిన కావాల్సిన లిక్విడ్ చూడండి, ఇది ఒక యాసిడ్ అండి. ఇది 7 హిల్స్ యాసిడ్, దీని పేరు 7 హిల్స్. ఇది కొంచెం పవర్ అయింది, ఎందుకంటే ఇది మనకు స్మోక్ వచ్చే యాసిడ్, కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాడితే మీరు ఈజీగా మనకు క్లీన్ అయిపోద్ది. ఒక్కసారి వాడండి. మీరు చాలామంది అంటుంటారు యాసిడ్ వాడడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, కాకపోతే మీరు సేఫ్టీగా మీరు వాడాల్సి వస్తుంది. మాస్క్ వేసుకోండి, చేతికి గ్లోజులు, లేదంటే చేయి మీద పడినా కూడా ఏం కాదు. మేము వేసి చూపిస్తాం చేయి మీద, ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి వాడితే మీ ఈజీ క్లీన్ అవుతుంది. మీ టాయిలెట్ అయినా సరే చూడండి, మీ టైల్స్ అయినా సరే, ఎక్కడైనా సరే ఈజీ క్లీన్ ఎలా అవుతుందో చూపిస్తాను ఇప్పుడు. ఈ యాసిడ్ మార్కెట్లో చూడండి, మనకు అమ్మేది 60 రూపాయలు అని చెప్తారు, మనకు 50 రూపాయలైనా దొరుకుతుంది మనకి. ఇది ఇక్కడ 65 ఉంది కదా, 50 రూపాయలుగా వచ్చింది నాకు. ఈ యాసిడ్ మీకు చూడండి లోకల్ షాప్లో మీకు ఈజీగా దొరుకుతుందండి. ఏ కిరాణా షాప్లో అయినా సరే ఈజీగా దొరుకుతుంది. కొంచెం స్మోక్ ఉండే ఘాట్ ఉన్న యాసిడ్ అంటే ఈ సార్ పవర్ఫుల్ యాసిడ్. కొన్ని సూపర్ మార్కెట్లు కూడా అమ్ముతారండి. సూపర్ మార్కెట్ తెలుసు కదండి, మన సరుకులు కొంటాం, అక్కడ అమ్ముతారు. స్మోక్ ఉన్న యాసిడ్, స్మోక్ లేని యాసిడ్ రెండు అమ్ముతారు. అక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ యాసిడ్ని మనం ఓపెన్ చేసుకుని ఇక్కడ హోల్ వేసుకుందాం పైన. ఒక్కసారి వాడండి, మళ్ళీ మీకు అవసరం ఉండదు. దీని తర్వాత యాసిడ్ మీరు నార్మల్గా మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో ఆ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు టాయిలెట్ అయినా సరే, టైల్స్ అయినా సరే. ఈ యాసిడ్ పని చేయాలంటే చూడండి, మీరు ఏం చేస్తారంటే, మీరు టైల్స్ మీద వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే యాసిడ్ పని చేయదు. వాటర్ అంతా మీరు పోయిన తర్వాత, లేదంటే క్లాత్ తుడిచేయండి, ఆ తర్వాత యాసిడ్ పోయండి. ఎక్కడైనా సరే వాటర్ ఉంటే మనకు సరిగా క్లీన్ అవ్వదండి. వాటర్ లేకపోతే ఈజీ క్లీన్ అయిపోద్ది. ఓకే, యాసిడ్ అప్లై. ఫ్రెండ్స్ చూడండి, చేయి మీద పడినా కూడా యాసిడ్ మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. నార్మల్గా మనకు కొంచెం వేడిగా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ విధంగా చేయి మీద పడినా కూడా ఏం కాదు. అప్పుడు మీరు వాటర్ తీసుకోండి, వాటర్లో ఈ విధంగా చేయి క్లీన్ చేసుకోండి. ఈ విధంగా యాసిడ్ అప్లై చేసేసారు కదా, అప్లై చేసిన తర్వాత మీరు బయటకు వచ్చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఘాటు స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఈజీగా మీరు బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, వెస్టర్న్ టాయిలెట్, నార్మల్ టాయిలెట్ డస్ట్ ఈజీ క్లీన్ ట్రిక్, లిక్విడ్ యాసిడ్. యాసిడ్ అప్లై చేసి 5 మినిట్స్ అయిపోయింది. స్మెల్ కొంచెం తగ్గింది. మనకు బ్రష్తో క్లీన్ చేయాల్సిన అవసరం పడుతుందా లేదంటే పడదా చూద్దాం ఇప్పుడు. చూడండి, ఎప్పుడైనా మీకు సిమెంట్ హార్డ్ డస్ట్గా ఎక్కువ అనుకోండి, ఈ విధంగా కాలేదనుకో 2-3 సార్లు ఈ విధంగా యాసిడ్ పోయాల్సి వస్తుంది. మీరు 2-3 సార్లు పోస్తే ఈజీ క్లీన్ అవుతుంది. ఒకసారి కొంచెం గట్టిగా ఉంటుంది సిమెంట్ అయితే, ఇలా తీసుకోండి ఏదైనా ట్యాప్ ఏదైనా కర్రీ ఈ విధంగా, దీంతో ఈ విధంగా మీరు క్లీన్ చేయాలి. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా చేస్తే వచ్చేస్తుంది. ఇది సింపుల్ ట్రిక్, ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు మనం వాటర్ వేసి చూద్దాం ఎంత క్లీన్ అయిందో. వాటర్ వాష్. ఓ క్లీన్. ఓకే, మనకు సగం క్లీన్ అయింది, ఇంకా సగం ఉంది, ఇంకొకసారి వేస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు టాయిలెట్ చూద్దాం. టాయిలెట్ చూడండి, ఈ విధంగా మనకు వేసిన వెంటనే మనకు క్లీన్ అయిపోయింది, మొత్తం కొట్టుకొని పోయింది. అదే ఈ విధంగా ఈజీగా మన టాయిలెట్ అయితే, ఎందుకంటే మనకు ఇది మనకు జాగ్రత్త కాబట్టి, కొంచెం నైస్గా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. టైల్స్ మనకు హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైట్గా పట్టేసి ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి వేస్తే మీరు టాయిలెట్, మీరు వెస్టర్న్ టాయిలెట్ ఏదైనా సరే ఈజీగా ఒకసారి క్లీన్ అయిపోద్ది. చూసే కదా మొత్తం క్లీన్ అయిపోయింది. బ్రష్ కూడా వాడాల్సిన అవసరం లేదు, ఈజీ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్తో క్లీన్ చేద్దాం. వాటర్ వాష్.
ఓకే, మీ టాయిలెట్లో ఎక్కడైనా సరే ఈ విధంగా ఉంటే ఈ విధంగా మీరు కొంచెం వేసేయండి, మొత్తం క్లీన్ అయిపోద్ది. మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు మీరు టైల్స్ టాయిలెట్ మొత్తం కూడా. ఓకే, ఇంకోసారి మనం యాసిడ్ వేద్దాం ఇక్కడ. వాటర్ వాష్ చెకింగ్. ఈజీ క్లీనింగ్ 100%. బ్రష్ వాడకుండా నేను టైల్స్ మీద డస్ట్ అంతా ఈజీగా పోగొట్టాను చూసారా. ఇది మూడోసారి నేను యాసిడ్ పోసాను. ఈ విధంగా 3 సార్లు పోసాను, ఎందుకంటే మనకు హార్డ్గా తగులుకుంది కాబట్టి. ఫస్ట్ ఒకసారిలో వచ్చేస్తుంది నార్మల్గా డస్ట్ అయితే, 2-3 సార్లు అవసరం లేదు. 2-3 సార్లు ఎందుకంటే హార్డ్గా ఉంది కాబట్టి. ఇదే మీరు 1-2 సార్లు క్లీన్ చేయాలంటే కొద్దిగా మీరు ఏదైనా తేప తీసుకుంటే రఫ్ చేయండి, బ్రష్తో బాగా క్లీన్ చేయండి, ఈజీ క్లీన్ అయిపోద్ది. డెఫినెట్గా 100% ఈజీ క్లీన్ అవుతుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, ఇది ఆఫ్టర్ వీడియో చూడండి ఎంత బాగా క్లీన్ అయింది. మనకి ఈ విధంగా మీరు వెస్టర్న్ టాయిలెట్ నార్మల్ టాయిలెట్ ఈజీ క్లీన్ అయిపోతుంది చూసారా. జస్ట్ మనం ఒక్కసారి మనం వాడాము, ఒక్కసారికి మనం ఈజీ క్లీన్ అయిపోయింది. చూడండి అక్కడక్కడ మిగిలిపోయింది కదా, అక్కడ నేను వాడలేదు, అందువల్ల మనకు డస్ట్ ఉంది. వాడిన చోట చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ విధంగా మనం ఈజీగా లైన్ మొత్తం క్లీన్ అయిపోయింది మనకు. ఇక్కడ మొత్తం ఈజీగా ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఇది ఆఫ్టర్ వీడియో చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఆఫ్టర్ వీడియో చూడండి. ఇక్కడ టైల్ చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. మొత్తం మనకు క్లీన్ అయిపోయింది, 90% మనకు క్లీన్ అయిపోయింది. కొద్దిగా అక్కడ ఉంది మనకు, అది కొద్దిగా మనకు ఇంకోసారి యాసిడ్ పడితే అది కూడా పోతుంది అంతే. ఈ విధంగా మీరు చూడండి ఎటువంటి హార్డ్ మార్క్ డస్ట్ ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సిమెంట్ మార్కులు ఏదైనా సరే సింపుల్ ట్రిక్ అండి, డెఫినెట్గా క్లీన్ అయిపోద్ది. మీరు ట్రై చేయండి. ఒక 50 రూపాయల ఖర్చుతో. యాసిడ్ బాటిల్ కూడా మనకు చూడండి కొద్దిగా అయింది, మనకు కాలు భాగం అయింది, ఇంకా మనకు 70% ఉంది. ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు అన్నీ ట్రై చేసి ఉంటారు, ఇది ట్రై చేయండి డెఫినెట్గా. ఇది ఒక్కటే చాలండి, ఏ లిక్విడ్ అవసరం లేదు, ఈజీ క్లీన్ అవుతుంది. మీకు కొంచెం స్మెల్ అనిపిస్తే మీరు బయటకు వెళ్ళిపోయి స్మెల్ తగ్గిన తర్వాత వచ్చి క్లీన్ చేసేయండి, డెఫినెట్గా క్లీన్ అవుతుంది. ఈ యాసిడ్లో కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే స్మెల్ ఒకటే ఘాటుగా ఉంటుంది, చేయి మీద పడినా కూడా ఏం కాదండి, కొంచెం నవ్వుగా ఉంటుంది. వాటర్తో క్లీన్ చేసుకుంటూ పోతుంది, అది కూడా ఈజీ క్లీన్ అయిపోతుంది. ఎటువంటి హార్డ్ మడ్ డస్ట్ అయినా సరే ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతుంటారు చూడండి యాసిడ్ చూడండి, మీరు నార్మల్ యాసిడ్ కూడా వాడచ్చండి. మీ దగ్గరలో దొరికే యాసిడ్ ఏదైనా సరే వాడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. 7 హిల్స్ అయినా కాదండి, ఏ కంపెనీ అయినా వాడండి. కొంచెం పవర్ఫుల్ ఉండేది వాడితే కొంచెం బెటర్ రిజల్ట్ బాగుంటుంది. ఓకేనా, ఇది దొరికితే ఓకే, దొరకకపోయినా పర్లేదండి, ఏదైనా వాడి చూడండి. కొద్దిగా ఘాట్ ఉన్నది, కొంచెం స్మెల్ వస్తుంది, ఆ విధంగా అలాంటివి వాడితే బాగా పనిచేస్తుంది. అయితే చూడండి బాత్రూమ్ కానీ సింక్ కానీ అలాంటి చాలా క్లీన్ చేశారండి. ఏ విధంగా క్లీన్ చేయాలని వీడియోలు చేశారండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తారు, అక్కడ చూడండి మీరు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తుంది. ఇంకోసారి కలుసుకుందాం అందరూ. బై ఫ్రెండ్, మీ క్రియేటివ్లోని.